శ్రీమాత్రే నమః. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గురించి మీ అందరికీ తెలిసిందే. వారికి దత్తాత్రేయ కటాక్షం ఎలా కలిగిందో ఒక్కసారి చెప్తా వినండి. రాఘవనారాయణ శాస్త్రి గారు గొప్ప తపశ్శక్తి సంపన్నులు. ఆయన తపస్సుకు ఈ జన్మలోనిది కాదు, ఎన్నెన్నో జన్మల చేసే తపస్సంతా ఆయన ఆ స్థితిలో ఉండారు. దేవతాశక్తులన్నీ వారి చుట్టూ ఎప్పుడూ తిరుగుతూ ఉండేవి. అన్ని దైవిక శక్తులు ఎప్పుడూ వారి అధీనంలో ఉండేవి. కానీ వారన్నడూ వాటిని తన స్వార్థానికి ఉపయోగించుకోలేదండి. అమ్మవారు వారిని అనేకసార్లు నీకేమి కావాలో చెప్పు, ఐశ్వర్యము, చక్రవర్తిత్వం, దాసాదాసీలు, ఏనుగులు, సంపదలు, కీర్తి ఏమి కావాలన్నా ప్రసాదిస్తాను కోరుకునేదే. వారు నువ్వే నాతో ఉన్నప్పుడు అవన్నీ నాకెందుకమ్మా అనేవారు. పూర్తి నిష్కామంగా జీవితం గడిపారండి, వినయంగా గడిపారు. వారు ఆయుర్వేద వైద్యం చేసేవారు. దాని అధ్యయనంలో భాగంగా వారికి వశ్యంకరి అనే ఔషధం ఒక మూలిక గురించి తెలిసింది. అది కేవలం గ్రహణ సమయంలో మాత్రమే కంటికి కనిపించే మూలిక. అది కూడా నిర్ణీత స్థలంలోనే మాత్రం లభ్యమవుతుందని తెలుసుకున్నారు. ఆ విషయం తెలుసుకున్న శాస్త్రి గారు అది దగ్గరలో ఉన్న కొండ మీద లభిస్తుంది గ్రహణ సమయంలో ఆ కొండ మీదకి వెళ్ళారు. సరిగ్గా గ్రహణ ఆరంభం కాగానే ఆ మూలిక కనిపించింది. పరమానందంతో దానికి సమీపించి కోసుకోబోతుండగా అక్కడ ఒక చిన్నపిల్లాడు అడ్డు వచ్చాడు. సరేలే అని వేరే వైపు నుంచి దాన్ని కోసుకుందామని ఆ పిల్లాడు ఆ వైపు అడ్డు వచ్చాడు. అలా ఏ వైపు చూస్తే ఆ పిల్లాడు ఆ వైపు అడ్డు వస్తుండడంతో వారికి ఆ మూలిక కోసుకోవడం కుదరలేదు. ఇక విసిగిపోయి ఎవడ్రా నువ్వు, నాకెందుకు అడ్డు వస్తున్నాను, ఆ మూలిక కోసుకొని మరలా గ్రహణం వైపు అది కనిపించనన్నారట. నేనెవరైతే నీకెందుకు, ఆ మూలిక నీకెందుకు నా పిల్లవాడు ప్రశ్నించాడు. ఆ మూలిక మన దగ్గర ఉంటే మన విశ్వం అంతా వశమవుతుందంట, కనుక దాన్ని నేను తీసుకొని శాస్త్రి గారు అన్నారు. దానికి ఆ పిల్లవాడు నవ్వి, నీకు ఆ మొక్కతో పని లేదు, నీ ముఖం చూస్తేనే అందరూ వశులవుతారు, ఆ మూలిక లేకుండా నీకు విశ్వం వశమైందిగా అన్నాడంట. శాస్త్రి గారు అదంతా నీకెందుకు, ముందుగా అడ్డు తొలుగు, మరలా గ్రహణం అయిపోతే నాకు అవకాశం చేజారిపోతుందని కోరారు. కానీ ఆ పిల్లవాడు ఒప్పుకోలేదండి. ఈలోపుగా గ్రహణం పూర్తయిపోయింది, ఆ మూలిక మాయమైపోయింది, ఆ బాలుడు మాయమయ్యాడు. శాస్త్రి గారు తనకు పొందిన యోగంలో నిట్టూరుస్తుండగా ఆ పిల్లవాడు 3 ముఖాలతో దత్తాత్రేయ స్వామిగా దర్శనమిచ్చాడు. కారణం ఆ మూలికకు అధిదేవత శ్రీ దత్తాత్రేయ స్వామివారే. కాబట్టి దత్తానుగ్రహం ఉంటే మూలికలు మనకి అద్భుతంగా లభిస్తాయి అనే విషయం తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు తెలుసుకున్నారు. ఆ విధంగా దత్తాత్రేయ కృపను కటాక్షాన్ని రాఘవనారాయణ శాస్త్రి గారు తన జీవిత కాలంలో పొందారు. స్వస్తి.